హలో! కేవలం 125 మందితో మొదలైన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఎలాంటి కంట్రోల్స్ లేకపోవడం వల్ల ఏకంగా ఒక దేశాన్ని, ఒక ఆర్థిక సూపర్ పవర్ని ఎలా ఆక్రమించిందో ఎప్పుడైనా ఊహించామా? అవును, ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన, అదే సమయంలో భయానకమైన చారిత్రక విశ్లేషణను చూడబోతున్నాం. కార్పొరేట్ లాభాల కోసం మొదలైన ఒక ప్రయాణం వ్యవస్థీకృత దోపిడీ ద్వారా ఒక దేశాన్ని వలసవాదంగా ఎలా మార్చేసిందో ఈ ఆధారాల ద్వారా మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో ముఖ్యంగా 6 దశలను చూడబోతున్నాం. అల్టిమేట్ కార్పొరేట్ టేకోవర్, ఆ కంపెనీ వ్యాపారం నుండి రాజకీయాలకు ఎలా మారింది, పప్పెట్ రూలర్ స్ట్రాటజీ అంటే ఏంటి, పన్నుల ద్వారా వాళ్లు చేసిన దోపిడీ, ప్రభుత్వ అధికారాన్ని వాళ్లు హైజాక్ చేసిన విధానం, మరియు చివరగా ఈనాటి ఆధునిక కాలంలో దీని ప్రభావం. పదండి, ఒక్కో అంశాన్ని విశ్లేషిద్దాం. మొదటి భాగం, అల్టిమేట్ కార్పొరేట్ టేకోవర్. అసలు ఈ భారీ కుట్ర ఎక్కడ మొదలైందంటే 1599వ సంవత్సరం. అప్పట్లో సుగంధద్రవ్యాలను బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు. అప్పుడుదాకా ఈ వ్యాపారంలో డచ్ వాళ్లకున్న గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలని లండన్కు చెందిన కేవలం 24 మంది వ్యాపారులు 72,000 పౌండ్లతో ఒక కంపెనీ పెట్టారు. అది ఎంత వేగంగా జరిగిందంటే డిసెంబర్ నాటికల్లా ఏకంగా క్వీన్ ఎలిజబెత్ I నుంచి రాయల్ చార్టర్ కూడా తెచ్చేసుకున్నారు. వాళ్ల ఏకైక లక్ష్యం తమ షేర్ హోల్డర్లకు గరిష్ట లాభాలు తీసుకురావడం. ఆ ఒకే ఒక టార్గెట్తో 1608లో వాళ్ల నౌకలు సూరత్లో అడుగుపెట్టాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ నంబర్ 25%. అవును, ఆ కాలంలో ప్రపంచ ఉత్పాదక రంగంలో భారతదేశం వాటా అక్షరాల 25%. అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే అది దాదాపు $21 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ఇంతటి భారీ మార్కెట్ మీద ఎటువంటి నియంత్రణలు లేని ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ కన్నుబడిందంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. రెండవ భాగం, వ్యాపారం నుండి రాజకీయాలకు. కేవలం ట్రేడింగ్ కోసం వచ్చిన వాళ్లు నెమ్మదిగా రాజకీయాలను ఎలా శాసించారో చూద్దాం. మొదట్లో వాళ్లు చాలా సైలెంట్గా, జాగ్రత్తగా అడుగులు వేశారు. అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యంతో గొడవ ఎందుకని సర్ థామస్ రో ద్వారా చక్రవర్తి దగ్గరకు వెళ్లి వ్యాపార హక్కుల కోసం ఏటా కొంత డబ్బిస్తామని ఒప్పించారు. ఆ పర్మిషన్స్తో నెమ్మదిగా తీర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. ప్రాంతీయ సార్వభౌమాధికారం కంటే తమ బ్యాలెన్స్ షీట్లకే పెద్దపీట వేస్తూ వాళ్లు తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాలు భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. కాని ఈ ప్రయాణంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 1686లో వాళ్లు మొఘల్స్పై నేరుగా అటాక్ చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆ దెబ్బతో వాళ్లకొక విషయం బాగా అర్థమైపోయింది. ఇక్కడ నేరుగా యుద్ధం చేయటం వర్కౌట్ అవ్వదని. అందుకే ప్లాన్ మార్చారు. 1757 ప్లాసీ యుద్ధం నాటికి నేరుగా పోరాడకుండా అంతర్గత శత్రువులకు ఫండింగ్ ఇవ్వడం, వాళ్ల మధ్యున్న విభేదాలను వాడుకోవడం లాంటి పక్కా కార్పొరేట్ స్ట్రాటజీలకు తెరలేపారు. మూడవ భాగం, పప్పెట్ రూలర్ స్ట్రాటజీ. ఇదే వాళ్ల అత్యంత తెలివైన కాని ప్రమాదకరమైన అస్త్రం. ఈ స్ట్రాటజీ వెనుకున్న బిజినెస్ లాజిక్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం. వాళ్లకు వనరులు కావాలి, లాభాలు కావాలి, కాని పరిపాలనా ఖర్చులు ఉండకూడదు. అందుకే సిరాజుద్దౌలాపై కోపంతో ఉన్న మీర్ జాఫర్ లాంటి వ్యక్తిని పట్టుకున్నారు. ఆ రాజకీయ కుట్రకు జగత్ సేథ్ లాంటి స్థానిక ఫినాన్షియర్లతో ఫండింగ్ ఇప్పించారు. యుద్ధం గెలిచాక మీర్ జాఫర్ను ఒక డమ్మీ రాజుగా కూర్చోబెట్టారు. దీనివల్ల వాళ్లకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత, టెన్షన్ లేకుండానే వనరులను ఇష్టమొచ్చినట్టు లాక్కునే ఛాన్స్ దొరికింది. రోజువారీ పరిపాలన, స్థానిక తిరుగుబాట్ల భారం లేకుండా వనరులను నియంత్రించడం. చరిత్రకారులు చెప్పే ఈ మాటలు ఆనాటి కంపెనీ మైండ్సెట్ని పర్ఫెక్ట్గా చూపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అధికారం ఒకరిది, ఆదాయం మనది. నేరుగా పరిపాలిస్తే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తమ బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీస్తాయని కంపెనీ ఫీలయింది. అందుకే ఈ డమ్మీరాజుల కాన్సెప్ట్ వాడారు. ఇక నాలుగవ భాగం, పన్నుల మానిప్యులేషన్ ద్వారా దోపిడీ. ఒకసారి పరోక్ష అధికారం చేతికి రాగానే వాళ్లు తమ కార్పొరేట్ మార్క్ చూపించారు. 1717లో ఫరూక్ సియార్ నుంచి ఫ్రీ ట్రేడ్ హక్కులు లాక్కున్నారు. అంటే కంపెనీ వాళ్లు ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కాని మరోవైపు స్థానిక రైతులు, వ్యాపారుల మీద మాత్రం పన్నుల భారం విపరీతంగా మోపారు. ఈ దారుణమైన అసమానతల వల్ల కంపెనీ లాభాలు కృత్రిమంగా ఆకాశాన్ని అంటాయి. కాని లోకల్ ఎకానమీ పూర్తిగా నాశనమైపోయింది. ఐదవ భాగం, ప్రభుత్వ అధికారాన్ని హైజాక్ చేయడం.
బక్సర్ యుద్ధం తర్వాత ఒక సార్వభౌమ అధికారం పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి ఎలా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. 1765లో జరిగిన ఈ పరిణామం మామూలు విషయం కాదు. వాళ్ళు ఏకంగా దివానీ రైట్స్ దక్కించుకున్నారు. అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే చట్టపరమైన అధికారం. ఇది ఎలా ఉందంటే, ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి ప్రభుత్వ టోల్ ప్లాజాను బలవంతంగా లాక్కొని వచ్చిన ప్రజల డబ్బంతా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా తన జేబులో వేసుకున్నట్టుంది. ఎటువంటి నియంత్రణలు లేకపోవడం వల్ల ఒక కార్పొరేట్ సంస్థ ఏకంగా ప్రభుత్వ ఆదాయాన్ని లీగల్గా హైజాక్ చేసేసింది. ఈ కార్పొరేట్ పన్నుల దాహానికి బలైన ప్రాణాలెన్నో చూస్తే గుండె తర్రుక్కుపోతుంది. 1770 నాటి బెంగాల్ కరువు సమయంలో సుమారు 70 లక్షల నుంచి 1 కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ఆశ్చర్యమేంటంటే, జనాలు ఆకలితో చనిపోతున్నా కంపెనీవాళ్లు ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలతో మిగిలిన వాళ్ల నుంచి ఆ చనిపోయిన వారి వాటా పన్నును కూడా కఠినంగా వసూలు చేశారు. లాభాల ముందు మానవత్వం ఓడిపోయిన చీకటి అధ్యాయమిది. అంతటితో వాళ్లు ఆగారా? లేదు. బెంగాల్ నుంచి ఇలా రాబట్టిన ఆ భారీ నిధులను వాళ్లు కేవలం వాణిజ్యానికే పరిమితం చేయలేదు. ఆ నిధులతో ఆయుధాలు కొని టిప్పు సుల్తాన్, మరాఠాలలాంటి ఇతర ప్రాంతీయ శక్తులపై దాడులకు వినియోగించారు. ఒక ప్రాంతం తాలూకు సంపదను నిలువునా దోచుకుని ఆ డబ్బుతోనే మొత్తం ఉపఖండాన్ని ఆక్రమించిన తీరు నిజంగా విస్మయానికి గురిచేస్తుంది. 6వ భాగం వలసవాదపు ఆధునిక ప్రతిధ్వనులు. ఇదంతా గతం అనుకుంటున్నామా? ఆధునిక ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఇక్కడే పునాదులు పడ్డాయని మూలాలు చెబుతున్నాయి. ఈ నెంబర్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. $45 ట్రిలియన్. ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ గారి విశ్లేషణ ప్రకారం దాదాపు 2 శతాబ్దాల పాటు మన దగ్గర్నుంచి తరలిపోయిన సంపద ఇది. ఇది ఏదో ఒక కంపెనీకొచ్చిన మామూలు వ్యాపార లాభం కాదు. ఒక దేశం యొక్క వనరులను సిస్టమాటిక్గా, నిర్మాణాత్మకంగా తరలించిన వైనం. ఇక్కడి ఆధారాలను గమనిస్తే ఎగుమతుల లాభాలను నేరుగా లండన్కు తరలించడం, వాళ్లు చేసిన ప్రపంచ యుద్ధాల ఖర్చులను వలస దేశాల అప్పుల ఖాతాలో వెయ్యడం లాంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వాస్తవాలన్నీ విశ్లేషిస్తే ఒక విషయం అర్థమవుతుంది. నేటి ఆధునిక క్యాపిటలిస్ట్ సిస్టమ్స్, వాటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడో ఒకచోట ఆనాటి ఈ కార్పొరేట్ ఎక్స్ట్రాక్షన్ లేదా వనరుల దోపిడీ పద్ధతులను ఇప్పటికీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయని విశ్లేషకులు వాదిస్తున్నారు. కానీ ఈ చరిత్రలో ఒక క్రేజీ అండ్ ఐరనిక్ ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు ఇంతటి అరాచకానికి కారణమైన అదే ఈస్ట్ ఇండియా కంపెనీ నేడు ఒక ఇండియన్ బిజినెస్మెన్ సంజీవ్ మెహతా గారి చేతిలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ కింద ప్రపంచవ్యాప్తంగా కేవలం లగ్జరీ టీ, కాఫీలను మాత్రమే అమ్ముతున్నారు. సో ఈ మొత్తం చారిత్రక విశ్లేషణ మన ముందు ఒక బలమైన ప్రశ్ననుంచుతుంది. ఈ ఆధునిక గ్లోబల్ క్యాపిటలిజం స్ట్రక్చర్స్ నిజంగానే ఆనాటి వలసవాద వ్యాపార మూలాల నుంచి బయటపడ్డాయా? లేక అవే పాత కార్పొరేట్ వ్యూహాలే కొత్త రూపంలో, కొత్త పేర్లతో మన ముందు అమలవుతున్నాయా? దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో కలుద్దాం.